మూవీల పేర్లు కూడా ఈ టైటిల్స్ అనౌన్స్ చేసేది స్పెషల్ గెస్ట్ ఎవరు కాదు, మీరు ఉన్న ఒక్కొక్క పర్సన్ వచ్చి అంటే కామన్ పీపులే మనకు సపోర్ట్ కాబట్టి ఈ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, మీలో ఒక్కొక్కరిని పిలిచి మీతోనే ఒక పర్సన్తో ఒక్కొక్క టైటిల్ అనౌన్స్ చేస్తాను. దాంతోపాటు ఏ మూవీ ముహూర్తం ఏ రోజు అనేది కూడా మీలో ఉన్న ఒక్కొక్క పర్సన్ పిలిచి మీతోనే అనౌన్స్మెంట్ చేయించే ప్రయత్నం చేస్తాను. సో ఎందుకు అంటే మీ అందరూ ఉంటేనే ఈ సినిమాలన్నీ జరుగుతాయి. అలాంటప్పుడు నేను ఎక్కడి నుంచో నేను మాట్లాడుకోవడం కాదు, మీ అందరిని ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడించే ప్రయత్నంగానే సో ఈ 10 మూవీస్కి సంబంధించి ఏ రోజు షూట్ స్టార్ట్ అవుతాయి అనేది షూటింగ్ డేట్స్, ముహూర్తం డేట్స్ అండ్ మూవీ టైటిల్స్ కూడా నేను మీతోనే చెప్పిస్తాను. సో మొదటగా ఇప్పుడు ఈ 10 మూవీలు మొదలు పెట్టాం. అరే ఈ తీసిందేదో ఒక సినిమా, అప్పుడే ఈ 10 మూవీలు అంటున్నారు, ఏంటి అసలు పంచాయతీ అని మీ అందరూ అనుకోవచ్చు. దీని గురించి కూడా క్లారిటీగా మాట్లాడుకుందాం. ఎందుకు చేయలేం, ఎలా చేయగలం, ఈ 2 విషయాల్లో కూడా డిస్కషన్ చేసుకుందాం. సో మొదటగా ఏంటంటే ఈ 10 మూవీలకి సంబంధించి అందరూ కూడా మనం ఫ్రెషర్స్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అయితే మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో ఆల్రెడీ సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు స్వతహాగా వచ్చి వాళ్ళు చేసేటోళ్ళు కూడా ఉన్నారు. అండ్ టెక్నీషియన్ సైడ్ కొత్త వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే ఇప్పుడు ఆల్రెడీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా మనం ఈ అన్ని షూట్స్ కూడా ఎప్పుడు జరుగుతాయి సార్, ఏంటి సార్ అంటే మీరు సరదాగా ఒక 3-4 సినిమాలకి వెళ్ళి లేకపోతే ఒకరోజు ఫ్రెండ్స్తో అలా సరదాగా ఒక 2-3 ట్రిప్పులకి వెళ్తారు కదా, ఆ టైం ఏదో 1-2 రోజులు వచ్చి కేటాయిస్తే ఇక్కడ సినిమా అయిపోద్ది, మీ క్యారెక్టర్ అయిపోద్ది, మీరు చాలామందికి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే దానికి ఒక మంచి ప్రొఫైల్ అయితే ఏర్పడుద్ది. ఈ ప్రతి సినిమా కూడా ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రతి సినిమా కూడా కేవలం వారం రోజుల్లోనే షూట్ చేయడం జరుగుద్ది. వారం రోజుల్లోనే ఆ సినిమా మొత్తం కంప్లీట్ చేస్తాం, మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ తర్వాత రిలీజ్ అప్పుడు మాత్రం ప్రమోషన్లో కళ్ళ నుంచి కడదాకా ఉండేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మనం తీసుకున్నాం. ఇవన్నీ కూడా 0 బడ్జెట్ సినిమాలు ఏమి కాదు, వీటికి కొంచెం బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్ ఎక్కడ ఉందంటే సినిమా వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సినిమాకి ఎంతవరకు అవసరమో దాని మీద ఉంది. ఇప్పుడు హీరోయిన్ని తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ చేయడం, లేకపోతే ఒక కొత్త పర్సన్ తీసుకొచ్చి వాళ్ళని ఒక ఎంటర్టైన్మెంట్ చేయడం, ఎంటర్టైన్మెంట్ కాదండి ఇక్కడ కావాల్సింది. ఓన్లీ మనకు కావాల్సింది ఏంటంటే మనకి సినిమాకి ఎవరో ఇంపార్టెంటో వాళ్ళని మాత్రమే పిలుస్తాం. మనం వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచిగా డైలాగ్ వెర్షన్ ఉండే క్యారెక్టర్లు ఇవ్వడం అనేది జరుగుద్ది. ఏదో వెనకాల నిలబెట్టి టైంపాస్కి తీసి వాళ్ళ దగ్గర ఇప్పుడు మీ అందరూ కూడా ఏంటంటే ఇందులో ఎవరైతే సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయడానికి కొంతమంది వచ్చారో డైలాగ్ క్యారెక్టర్స్ కాకుండా డైలాగ్ ఆర్టిస్ట్ కానీ డైలాగ్స్ కూడా ఉంటాయి. లీడ్ క్యారెక్టర్ చేసిన హీరోస్ అందరూ కూడా వాళ్ళు సినిమా కోసం వాళ్ళు ఏదైనా సపోర్ట్ చేయాలి తప్ప మీకు అవకాశం ఇవ్వడం కోసం మాకు ఏమీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 10 సినిమాలకి సంబంధించి 6 ఒక 4 సినిమాల్లో మాత్రమే లీడ్ క్యారెక్టర్ హీరోయిన్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మిగిలిన 6 సినిమాలకి కూడా 4 సినిమాలకి సెలక్షన్ చేసాం, 6 సినిమాలకి కూడా ఇంకా సెలెక్ట్ చేయలేదు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీలో వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే నేను మీ వాళ్ళనే తీసుకుంటాను. మీ అందరూ వెళ్ళేటప్పుడు అలాగే మీ ఫోన్కి నేను ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసి పంపాను. నార్మల్గా ఇప్పుడు ఇన్విటేషన్ వచ్చేటప్పుడు ఎవరు కూడా కింద మొబైల్ నెంబర్ రాయరు, మీకు చాలా తెలుసు. సో నేను మాత్రం ఇన్విటేషన్ ఇచ్చే ముందు సాలే మూవీ రిలీజ్ ఈవెంట్ అనేది కాదు, దాని పక్కన ఇంకొక 10 మూవీస్ అనౌన్స్మెంట్ టుడే అని ఒక పోస్టర్ పంపాను. దాని కింద నా నెంబర్ ఉంటుంది. మీకు మధ్యలో మీడియేటర్లు, బ్రోకర్లు, లేకపోతే వీళ్ళు ఎవరు ఉండరు, పిఆర్ఓలు కూడా ఉండరు, మొత్తం నేనే ఉంటా. నేనే చెప్తా, మీ క్యారెక్టర్ చెప్తా, మీకు ఇష్టమైతే ట్రావెల్ అవ్వండి, కలిసి సినిమా చేద్దాం, చాలా తక్కువ టైంలో సినిమా చేద్దాం, చాలా ఫాస్ట్గా రిలీజ్ చేద్దాం. సో సక్సెస్ ఫెయిల్యూర్లు అన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే నేను తీసే 10 సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోతాయి అని నేను సినిమా తీయను, నాలాగా ఉన్న ఏ డైరెక్టర్ తీయడు. అలాగని చెప్పి తీసే సినిమా 1 కోటి రూపాయల సినిమా చేస్తే 100 కోట్లు వస్తాయి సార్ అని మీలో ఉన్న ఏ ఒక్కరైనా గ్యారంటీ ఇవ్వగలరు? నాకు మీరు కూడా ఇవ్వలేరు. సో ఇది వాస్తవం అని అర్థం చేసుకుంటేనే మనం సినిమా తీయగలం. ఒక ఫిల్మ్ మేకర్ యాక్టింగ్ చేయడానికి వచ్చిన పర్సన్ మంచిగా నేను పర్ఫామ్ చేయలేని అనుకుంటాడు, చెత్తగా చేసి సినిమా చెడగొడదామని అనుకోడు. అలాగే ఒక డైరెక్టర్ కూడా ఒక మంచి సినిమా చేయాలి, ఒక గొప్ప సినిమా చేయాలని ఇంటెన్షన్తోనే చేస్తాడు. అలా ఉన్న కొంతమంది డైరెక్టర్లని సుమారు ఒక 4 కొత్త డైరెక్టర్లను అయితే మనం ఈ 10 సినిమాల్లో మనం వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. వాళ్ళు ఆల్రెడీ కొంతమంది అందులో ఫ్రెషర్స్ ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ అవి చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నారు. వాళ్ళకి మనం షార్ట్ ఫిల్మే కాకుండా వాళ్ళకి మనమే ఎక్విప్మెంట్ అవన్నీ ప్రొవైడ్ చేసి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. ఆ రూల్స్ అని ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు, కానీ మీరైతే వన్స్ ఓకే అయిన తర్వాత మీకు అన్నీ చెప్తాను. బట్ ఆర్టిస్టుల దగ్గర అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఒక పర్సన్ ఫోన్ చేశారు, అన్న మీరు 10 మూవీస్ ఏదో అంటే అప్పుడు మనం 3 మూవీస్ అని అనౌన్స్ చేసాం, ఒక 25,000 ఎవరో అడిగారంట, ఇవ్వండి మీకు హీరో క్యారెక్టర్ ఇప్పిస్తాను వాళ్ళతో మాట్లాడన్నారంట. ఆడెవడో నాకు తెలీదు.
సో అలాంటి వాళ్ళు ఎవరైనా నమ్మొద్దు. ఎందుకో చెప్తున్నా అంటే మాకు ఫోన్ చేస్తే నేనే మాట్లాడతా. నా వాయిస్ సుమారు 45 నిమిషాల నుంచి నేను మాట్లాడుతున్నాను. నా వాయిస్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఇంకొకటి నేను మాట్లాడేది కూడా స్ట్రైట్గా ఉంటుంది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేలా మాట్లాడను, మీకు సపోర్ట్ అయ్యేలా మాత్రమే మాట్లాడతాను. మీది క్యారెక్టర్ లేదు అంటే మీతో నేను ఎక్కువ డిస్కషన్ చేయలేను. మీతో ఉంది అంటే ఖచ్చితంగా కూడా కడి నుంచి కడ వరకు మీ ప్రతిదీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకుంటాను. ఈ 10 సినిమాలు కూడా సెప్టెంబర్ అంటే ఈ మంత్ 27వ తారీఖు నుంచి కూడా 1 by 1 మూవీస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఈ ఎన్ని టైం కూడా 10 సినిమాలు అనౌన్స్మెంట్ చేశారు. ఇంకో 10 సంవత్సరాలు తెస్తారేమో అనుకోవచ్చేమో. కాదు, సాలే మూవీని 7 రోజుల్లో తీసినా రిలీజ్ చేయడానికి నాకు సంవత్సరం పట్టింది. ఎందుకు అంటే నేర్చుకున్నాం చాలా వరకు. అవన్నీ అప్లై చేసి తర్వాత తీసే సినిమాలన్నీ కూడా కేవలం 1 నెలలోనే నేను 3 సినిమాలు తీయడం జరిగింది. అరగంట పావు గంట కాదు, షార్ట్ ఫిల్మ్స్ కాదు, 2 గంటల సినిమాలు తీయడం అనేది జరిగింది. అలాగే ఇప్పుడు ఈ మూవీస్ కూడా కంప్లీట్గా ఫిబ్రవరి 15th కల్లా, అంటే ఇప్పుడు మనకి ఇంకా 5 మంత్స్ టార్గెట్ పెట్టుకున్నాం మనం. ఈ 5 మంత్స్లో ఈ 10 మూవీస్ కంప్లీట్ అవుతాయి. ఈ 10 మూవీస్ 5 మంత్స్ కూడా అవసరం లేదు మాకు, ఇంకా ఫాస్ట్గానే చేయొచ్చు. ఎందుకంటే మా దగ్గర ఉన్న డైరెక్టర్లు అవ్వచ్చు, మా ఆర్టిస్టులు అవ్వచ్చు, మాతో కొలాబరేట్ అయ్యే మీలో ఉన్న ఒకరు అవ్వచ్చు, అంత ఫాస్ట్గా ఉంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాదంటే మనకి వేరే కమిట్మెంట్లు కూడా కొన్ని వాటిలో మనం అగ్రిమెంట్ చేస్తున్నాం. దాని గురించి ఏంటంటే కొంచెం టైం తీసుకుంటా. ప్రతి సినిమాకి కూడా స్టోరీ అనేది మనం ఇవ్వడం జరుగుద్ది. ప్రతి సినిమాకి లొకేషన్స్ ఎడిట్ చేయడానికి మనమే చెప్పడం జరుగుద్ది. మీలో ఎవరైనా సరే డైరెక్టర్స్ ఉంటే ఇప్పుడు దాకా వెనకొంద చాలు, తిరిగి అలసిపోయిన చాలు ఆఫీసుల చుట్టూ, ఈ ఒక్కసారి సినిమా ఊరి చుట్టూ తిరగండి. ఎందుకంటే సినిమా కంప్లీట్ చేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఇంకా ఆఫీసుల ఊరి చుట్టూ తిరగడం అంటే కానీ ఆపండి. మీకు ఈ క్లారిటీకి ఎంతమంది మధ్యలో చెప్తేనే అర్థమవుద్ది. ఎవడో ఫోన్ చేస్తాడు, విజయ్ అనే పర్సన్ ఫోన్ చేస్తాడు, ఫోన్లో మాట్లాడతాడు, చెప్పేది నిజమో అబద్ధమో తెలియదు, చేసేది చేస్తాడో లేదో తెలియదు. అమ్మాయిలు ఉంటారు, సార్ మాకు ఇంత పేమెంట్ ఇవ్వండి సార్, అంత అయితేనే చేస్తాం సార్ క్లారిటీగా అంటారు. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ పడ్డ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, కొన్ని ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, వాళ్ళు అలా మాట్లాడించి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి అనేది, ఏ ఆర్టిస్ట్ది కూడా ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి అనేది కూడా మనకు తెలీదు. అలాగని చెప్పి ఏ ఒక్కరిని కూడా మనం ఫ్రీగా చేసుకొని పంపేయము. ఈ 10 సినిమాల్లో ఎవరైతే నాకు చేసిన ఆర్టిస్టులు అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు ఉన్నారో వాళ్ళకి సినిమా సక్సెస్ అయితే అందులో కొంత భాగం అయితే ఇవ్వడం జరుగుద్ది. ఇక్కడ సినిమా అంతా కూడా సినిమా నిర్మాణం అవ్వచ్చు, సినిమా వాళ్ళు అవ్వచ్చు, అందరూ అంతా కూడా ఇక్కడే ఉంటారు. ఫిల్మ్ ఛాంబర్ అంటే మాటలు కాదు, మీ అందరికీ తెలుసు. అలాంటి ఫిల్మ్ ఛాంబర్లో నించొని నేను మీ అందరికీ కూడా మొత్తం మాటిస్తున్నా. సినిమా సక్సెస్ అయితే మీకు ఇందులో వచ్చిన బడ్జెట్లో కొంతవరకు ఇవ్వడం అనేది జరుగుద్ది. అది మీ వర్కింగ్ డేస్, మీ పాత్రలు బట్టి ఉంటుంది. సినిమా ఫెయిల్ అయిందంటే మీరు చేశారు కాబట్టి ఫెయిల్ అయింది, హీరోయిన్ బాగాలేదు, ఆ హీరో గారు సరిగ్గా చేయలేదు, ఇలాంటివి ఏముండవు. నాదే మిస్టేక్ అనుకుంటా, నేనే సరిగ్గా చేయలేదేమో అనుకుంటా, నా కథ బాగాలేదో, నా టీం బాగాలేదో అనుకుంటాను. సో ఫెయిల్ అయితే మీ మీద, సక్సెస్ అయితే నా మీద కాదు. ఇది కొంచెం రివర్స్ చేసుకుందాం, ఇంకొక సినిమా చేద్దాం, సక్సెస్ అయ్యేదాకా కంటిన్యూగా చేస్తూ ఉంటాం. సో ఇది ప్రోగ్రెస్. దీనికి ఎవరైనా సరే ఆప్ట్ అనిపిస్తే వాళ్ళైతే మనతో ట్రావెల్ అవ్వండి. ఇంకొకటి సార్, ఇంకా కొంచెం గ్రాండ్ ఇయర్గా చేయొచ్చుగా, బెటర్గా చేయొచ్చుగా సార్, ఈ వారం రోజులు, 5 రోజులు, 10 రోజులు ఇవన్నీ ఎందుకు సార్ అని చాలామంది అంటారు. సో ఒక సినిమా 4 రోజుల్లో చేస్తే ఇదే టీంని నేను 4 రోజుల పాటు పోషించాల్సిన అవసరం ఉంటుంది. ఈ మధ్యలోనే ప్రతి ఒక్కరు మనతో ట్రావెల్ అవుతారని నమ్మకం లేదు. నేను చాలా కరెక్ట్గా ఉంటాను, కానీ నాలాగే అందరూ ఉండాలని కూడా నా మూర్ఖత్వం అవుద్ది. సో మధ్యలో ఉన్న వాళ్ళు డ్రాప్ అయిపోవచ్చు, లేదా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వల్ల వెళ్ళిపోవచ్చు. ఎవరు వెళ్ళిపోయినా సరే సినిమా మొత్తం ఆగిపోద్ది. కాబట్టి వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి, వేరే వాళ్ళని నమ్మి ఈ పంచాయతీలు మన దగ్గర ఉండవు. కాబట్టి తక్కువ టైంలో పెడతాం. తక్కువ టైంలోనే వాళ్ళకి ఏదైతే షూట్ డేట్స్ ఇచ్చామో అదే డేట్లో ఒక్కరోజు అటు ఇటు అవ్వచ్చు, క్లైమేట్ అనేది మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు కదా. సో ఆ టైంలో అయితే మనం షూట్ చేసి ఈ విధంగానే సినిమా నిర్మాణం అనేది, ఇందాక మీకు నేను ఏవీలో కూడా మేకింగ్ వీడియోస్ ఎందుకు చూపించాను అంటే, అక్కడ తీసే పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నేను తీసానో నా ముందు అందరూ యాక్టింగ్ చేసే పర్సన్స్ అందరూ ఉన్నారు. ఆ లొకేషన్స్ అన్నీ అవ్వచ్చు చాలా న్యాచురల్గా ఉంటాయి. మన నిర్మాణం కూడా అదే విధంగా జరుగుద్ది. సార్ నేను అక్కడ గుడిగేసుకుని నిలబడితే నాతో ఫోటోలు తీసుకోవడానికి ఒక 50 మంది రావాలి సార్ అని చెప్పి హీరోయిన్లు అన్నారంటే అలాంటివి ఇక్కడ ఉండవు. కేవలం ఏంటంటే మిమ్మల్ని క్యారెక్టర్గా ప్రజెంటేషన్ చేయడానికి మాత్రమే మా కష్టం ఉంటుంది. మిమ్మల్ని ఎలాంటి ఎంటర్టైన్మెంట్లు ఏమి ఉండవు. అలాగే గ్రాండ్ ఇయర్గా మీకు కార్ ప్రొవైడ్ చేయడం, లేకపోతే ఈవెంట్ చేసినప్పుడు మిమ్మల్ని ప్రత్యేకించి పొగుడుతూ కూర్చోవడం, ఇలాంటివి కూడా ఉండవు. ఎందుకంటే మీరు మా దగ్గరకు వచ్చి ఎటువంటి డబ్బులు పెట్టద్దు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేలా మేము సినిమాలు తీయం. మనందరం కష్టపడి జనాలను ఎంటర్టైన్మెంట్ చేసి సినిమా తీద్దాం, అదే మా ఒక ఇంటెన్షన్. సో ఇప్పుడు ఇందులో మొదటగా అయితే మీరు వచ్చిన
అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం చేసే సినిమా అవ్వచ్చు, ఫ్యూచర్లో మనం చేయబోయే సినిమాలు అవ్వచ్చు, ఇవన్నింటి సినిమాలకి కూడా ఒక మెయిన్ పిల్లర్ ఉంటుంది. ఆ మెయిన్ పిల్లర్గా అయితే ఈసీ సినిమా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈసీ సినిమా గురించి ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం, దాంతోపాటు డిస్కషన్ చేసుకున్నాం. ఈరోజు అసలు ఈ ఈవెంట్ జరిగిందంటేనే దానికి కారణం ఆయన. ఇలాంటి ఈవెంట్లు 100 జరిగితే ఆ 100 వాటికి కూడా కారణం ఆయనే. మీకు తెలుసో లేదో ఒక చిన్న విషయం చెప్తాను సూర్య గారి గురించి. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమా ఫ్లాప్ అయితే చాలామంది ఆనందపడతారు. ప్రొడ్యూసర్ల సైడ్ అవ్వచ్చు, లేకపోతే వేరే డైరెక్టర్ల సైడ్ అవ్వచ్చు. ఫ్లాప్ అయిందంటే అరే మా ఓడి సినిమా హిట్ అవ్వలేదని చెప్పి ఎవ్వరూ బాధపడరు. పక్కన వాళ్ళందరూ మన ఫ్రెండే మనల్ని సపోర్ట్ చేయడు. ఇది ప్రాక్టికల్గా నమ్మితే. కానీ ఎవరో ఏంటో తెలియకపోయినా పర్సన్స్ మనకి మన చుట్టాలు లేదా మన ఫ్రెండ్సో కాకపోయినా సరే సుమారు 1000 సినిమాలకి, ఇది గుర్తుపెట్టుకోండి అందరు క్లారిటీగా, మీరు కూడా చాలామందికి చెప్పాలి. చాలామందికి చెప్పి ఇప్పుడు నేను చెప్పిన విషయాలని మీరు కూడా మీకు అందరికీ సపోర్ట్ అవుతాయి. ఒక సినిమా చేసిన తర్వాత రిలీజ్ ఫంక్షన్ పెట్టాలి అంటే ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. రిలీజ్ ఫంక్షన్ ప్రతి దాంట్లో కూడా అక్కడ పెట్టానంటే దీని నాకు వేలలోనే బడ్జెట్ అయింది. ఆ బడ్జెట్ అనేది మీకు చెప్పేదానికి కాదు, కొన్ని మనకు చాలా గట్టిగానే ఖర్చు అయింది. సో ఇలాగా నాకంటే కొంచెం స్థామత ఉంది కాబట్టి నేను పెట్టుకున్నా. కానీ నాకంటే ఇంకా చిన్నగా ఉన్న ఫిల్మ్ మేకర్స్ ఉంటారు, వీళ్ళందరికీ సపోర్ట్ ఏంటి, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమీ పెట్టలేరు. ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టకపోతే సినిమా ప్రమోషన్ జరగదు. సినిమా ప్రమోషన్ అప్పుడు చాలా స్ట్రగుల్స్ అయ్యి చాలా ఇబ్బందులు పడి ఎంతోమంది ఆగిపోతూ ఉన్నారో, అలా ఆగిపోయే సుమారు 1000 సినిమాలకి ప్రతి సినిమాకి 10,000 చొప్పున డొనేషన్ ఇవ్వడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. సో ఇది చాలా పెద్ద విషయం. ఇది ఒకసారి ఆలోచించండి. నార్మల్గా మన ఫ్రెండ్ ఫోన్ చేసి ఒకసారి అరే నేను సినిమా, అరే నాకు ఏదో అర్జెంట్ అవసరం ఉంది, కొంచెం అమౌంట్ పంపుతావంటే నవ్వుతూ పంపుతారు. కానీ అదే ఫ్రెండ్ ఫోన్ చేసి ఏ బార్ షాప్కి వెళ్తానో అంటే మనం ఎలా చూస్తామో, సినిమా వాళ్ళు పెట్టుబడి పెడతాంటారు, వెళ్ళి మా సినిమా చేద్దాం అనుకుంటున్నానంటే అందరూ అలాగే చూస్తారు. నమ్మకాలు లేవు. సినిమా చేస్తే నాకు ఆడివ్వడో ఆ డబ్బులు రావని నమ్మకం. కానీ వీళ్ళందరినీ కూడా నమ్మి సినిమా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకు ఒక సపోర్ట్గా ఉంటూ ప్రతి సినిమాకి సుమారు 1000 సినిమాలకి, 1-2 కాదు 1000 సినిమాలకి రిలీజ్ ఫంక్షన్లో వచ్చి 10,000 రూపాయలు డొనేషన్ చేస్తారని చెప్పి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చాలా గొప్పది. సో ఇది సంపాదించే గుణం చాలా మంది దగ్గర ఉంటుంది. కానీ ఓన్లీ ఇలా సపోర్ట్ చేస్తూ దానం చేసే గుణం మాత్రం చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. ఇలా ఉన్న వ్యక్తుల మీద కూడా నెగిటివ్ చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు చేస్తారో నాకంటే బాగా మీకే తెలుసు. సో ఇలా ఈసీ సినిమా అయితే ఈ విధంగా ఉంది. మీరు కూడా ఈసీ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటే సింపుల్, మీ మొబైల్స్ ఓపెన్ చేసి ఈసీ సినిమా అని మీరు టైప్ చేస్తే మీకు ఆ ఈసీ సినిమా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. వారణాసి సూర్య గారు అని మీరు టైప్ చేస్తే కొన్ని లక్షల వీడియోలు వస్తాయి. ఈ వీడియోస్ అన్నీ చూసి మీరు మాకు ఏమీ వ్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మీకు డబ్బులు మేము సాయం చేసేదానికంటే చాలా ఎక్కువ. ఎందుకంటే మీకు చాలా ఇంట్రెస్ట్ని మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఒక ఆర్టిస్ట్ అయితే ఒక క్యారెక్టర్ వస్తుంది, ఒక ప్రొడ్యూసర్ అయితే తనకి ఒక క్లారిటీ వస్తుంది, ఒక డైరెక్టర్ అయితే తనకి ఫిల్మ్ మేకింగ్ మీద కొంచెం అవగాహన వస్తుంది, కొత్త విషయాలు నేర్చుకునేదానికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ కూడా ఈసీ సినిమాని ఫాలో అవ్వండి. ఇంకొకటి, మీలా చిన్న సినిమాలు చేసి ఇప్పుడు మాలాగా ఈ ఈవెంట్లు పెట్టే వాళ్ళు ఎవరైతే స్ట్రగుల్స్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ చెప్పండి. వారణాసి సూర్య గారు మధ్యలో బ్రోకర్లు ఉండరు, మధ్యలో మీడియేటర్లు ఉండరు, ఎవ్వరూ ఉండరు, మీకు పంచాయతీలు ఏమి ఉండవు. డైరెక్ట్గా ఆయన నెంబర్కి మెసేజ్ పెట్టండి. మీకు ఈసీ సినిమాలో నెంబర్ కూడా ప్రతి వీడియో చివర కూడా ఆయన నెంబర్ ఇస్తారు, ఆయన పర్సనల్ కాంటాక్ట్ నెంబర్. ఒక వాయిస్ రికార్డ్ పెట్టండి సింపుల్గా, సార్ మేము మూవీ చేసాం, ప్రమోషన్లో ఉన్నాం, మీ మాకు సపోర్ట్ కావాలి సార్ అని. ఇమీడియట్గా ఆయన ఎటువంటి భేదం లేకుండా చిన్నోళ్ళు పెద్దోళ్ళ అని చెప్పేసి చూడకుండా కోట్ల బడ్జెట్ ఎటు తీసినా 10 రూపాయలతోనే సినిమా తీసినా సరే ఆయన వచ్చి ఆయన సపోర్ట్ని అయితే అందిస్తారు. ఈరోజు ఈ ఈవెంట్కి వచ్చి నాలాంటి ఒక చిన్న పర్సన్ చేసిన ఈ ఈవెంట్కి వచ్చి ఇక్కడ కూర్చొని ఈ ఈవెంట్ మొత్తం ఆయన నడపాల్సిన అవసరం ఆయనకి లేదు. కానీ చెప్పాను కదా, సంపాదించే గుణం చాలా మంది దగ్గర ఉంటుంది, కానీ దానం చేసే గుణం మాత్రం చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. అలాంటి సపోర్ట్ మాత్రమే నాకు ఆయన అందించారు. నాలా ఉన్న చాలా మందికి కూడా సపోర్ట్ అందిస్తూ ఉన్నారు. ఇంకా కేవలం ఇప్పుడు ఈ 1000 సినిమాలకి డబ్బులు ఇస్తా అన్నారు, ఇక్కడికి అయిపోయింది. ఇంకొకటి 200 సినిమాలకి సంబంధించి డైరెక్షన్ టీం ఎవరైతే ఉన్నారో డైరెక్షన్ టీమ్స్కి, ఆర్టిస్టులకి 200 సినిమాలు ఒకేసారి ప్రారంభం కాబోతున్నాయి. అంటే ఒకేసారి అంటే ఒక 10 మూవీస్ 15 ఆ వెర్షన్ ఒక కౌంటింగ్ ఉంటుంది. ఆ కౌంటింగ్ బట్టి వెళ్తాయి. మీకు టీం బలంగా ఉండి కెమెరా సెటప్ లేకపోతే ఏదో అంటే మీ దగ్గర అన్ని టీం అంతా బలంగా ఉంది, బట్ ఆర్టిస్టులు దొరకలేదు అనుకోండి, సింపుల్ ఈసీ సినిమా కాంటాక్ట్ అవ్వండి. సూర్య గారు లైన్లోకి వస్తారు, మీకు గైడెన్స్ ఇస్తారు. మీ టీంతో మీరు ఒక సినిమా చేసి తీసుకొస్తే ఇదిగో
ఇంత గ్రాండ్ ఇయర్గా పబ్లిసిటీ చేసి మిమ్మల్ని ఇక్కడ దాకా నేను ఎంతవరకు వచ్చి అంతవరకు వచ్చి మాట్లాడేలా చేస్తారు. సో మీకు ఆర్టిస్టులకు అవకాశం లేకపోతే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, మీకు చాలామంది తెలుసు లేడీ ఆర్టిస్టులు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఇండస్ట్రీలో. ఒక్కొక్కడు ఒక్కొక్కలా అంటాడు, అన్నీ బాగున్నా సరే ఏదో బాగోలేదు అంటాడు, ఆ టైప్ మనుషులు. కానీ ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవు. మీరు ఆ క్యారెక్టర్కి సెట్ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకుని అందులో లీడా సైడా అని కాదు, ఒక మంచి క్యారెక్టర్ అయితే ఇచ్చి ప్రిపేర్ చేస్తారు. అదే మీరు వేరే వాళ్ళకి చూపించుకున్నా, వేరే కంపెనీస్ చూపించుకున్నా, మీరు మిమ్మల్ని ప్రమోట్ చేసుకోండి. మొదటి అడుగు మాత్రం ఇక్కడ ఉంటుంది, మిగిలిన అడుగులన్నీ కూడా మీరే ఇవ్వాలి. ఏదో మా సినిమాలోకి వస్తే మీరు స్టార్ హీరోయిన్ అయిపోతారంటే కాదు, జస్ట్ ఒక యాక్టర్గా మాత్రం మేము నిలబెడతాం. అది కూడా 200 సినిమాల్లో కూడా సూర్య గారికి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్లోకి వెళ్ళండి. ఈ సినిమా అంతటికి కూడా మీకు సపోర్ట్ మంచిగా ఉంటుంది, మీ క్యారెక్టర్లు అన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు డైరెక్టర్ సైడ్ ఎవరైతే డైరెక్టర్లు కూడా ఇప్పుడు పొద్దునుంచి ఇప్పుడు దాకా ఒక 10 మంది డైరెక్టర్లు కలిసి ఉంటారు. నేను ఈ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వేరే ఇంకో ప్రెస్ మీట్కి వెళ్ళి వచ్చాను. ఆ ప్రెస్ మీట్లో కూడా కొంతమంది డైరెక్టర్ కలిసారు. సో వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే, మీరు కూడా బాహుబలి సినిమాలు తీయొచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు బాహుబలి సినిమాలు తీద్దాం. అందాక కంచెరపాలెం లాంటి సినిమాలు తీసుకుని మనకంటూ గుర్తింపు చేసుకోవడానికి వెళ్దాం. ఎందుకు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సార్ నేను ఒక డైరెక్టర్ను సార్ అని ఒక దగ్గరికి వెళ్ళి అవకాశం ఇచ్చారంటే నువ్వు ఏం చేసావమ్మా అని అడుగుతారు. నీతో ఒక గంట స్పీచ్ చెప్తారు, నా అలాగే 100 స్పీచ్లు ఇస్తారు, బట్ అదేం ఉపయోగం ఉండదు. కానీ ఒక సినిమా చేశారు, నేను సినిమా చేశాను, దీనికంటే కొంచెం బడ్జెట్ పెట్టండి సార్, నేను ఈ సినిమా చేస్తానని చెప్పి మీరు ఆ పేపర్ పట్టుకొని మీరు వెళ్ళారంటే, మీరు చేసిన సినిమా పట్టుకొని వెళ్ళారంటే మీకు ఇచ్చే వాల్యూ వేరు ఉంటుంది. చేస్తాను అని చెప్పడం వేరు, ఇది చేశాను అని ముందుకు నడుచుకుంటూ వెళ్ళడం వేరు. ఆ విధంగా వెళ్తే మీకు వాల్యూ ఉంటుంది. కాబట్టి మీకు టీము సపోర్ట్ లేకపోతే, ఒక డైరెక్టర్గా మీరున్నారు, మీకు టీమ్స్ అవి ఏమీ లేవు, ఒంటరిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మీ ప్రయత్నంలో ఒకసారి సూర్య గారిని కాంటాక్ట్ అయితే, ఈసీ సినిమాని కాంటాక్ట్ అయితే మీకు కూడా వాళ్ళందరి తరపున కూడా మంచి మంచి అవకాశాలు అనేవి క్రియేట్ అవుతాయి. ఒక డైరెక్టర్ ఛాన్స్ అనేది వస్తుంది. ఇంకా టెక్నీషియన్ సైడ్ కూడా ఎవరున్నా సరే, మీరు మా మూవీస్లో మాకు హెల్ప్ చేద్దాం అనుకున్నా, లేదా మా నుంచి మీకు ఏదైనా హెల్ప్ కావాలనుకున్నా సరే, మా కంపెనీని ఖచ్చితంగా మీరు, కంపెనీ కాదు ఇది మన ప్లాట్ఫామ్, ఇది మనం క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇంత పెద్ద ఫంక్షన్ పెట్టారు, ఎవరిని గెస్టులను పెరలేదు, సెలబ్రిటీస్ రాలేదు, కనీసం వాళ్ళ ఫోటోలను దిగుదాం అని చెప్పేసి అట్లీస్ట్ ఒక్క పర్సన్ అయినా మీ అందరూ అనుకోవచ్చు. ఇది మనం ఇప్పుడు మీకు ఈ మీటింగ్ అంతా అయిన తర్వాత క్లారిటీ ఒకటి అర్థమై ఉంటుంది. నేను మాట్లాడే మాటలకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి, బట్ ఇదే వాస్తవం, మీ అందరికీ తెలిసిందే. అందుకని ఆ ఒక్క రీజన్తోనే నేను ఎవరిని సెలబ్రిటీస్ని పిలవలేదు. వాళ్ళని పిలిచే ఫంక్షన్లు ఇంకా 100 ఫంక్షన్స్ ఉన్నాయి, అప్పుడు అన్నీ వాళ్ళతో కలుద్దాం, వాళ్ళందరితో మీరు కూడా ట్రావెల్ అవ్వచ్చు. బట్ ఈ ఫంక్షన్ ఇంటెన్షన్ ఏంటి అంటే మీ అందరికీ చాలా క్లారిటీగా అర్థమై ఉంటుంది. ఇక నుంచి ఇంకా అవకాశాలు లేవు, ట్రై చేస్తున్నాను బ్రో, వెళ్తున్నాను అంటే వస్తా చూస్తాను సీరియల్లో ఇవన్నీ పక్కన పెట్టండి. ఏదో ఒకటి చేసుకుంటే అలాంటి సినిమా అనేది మీరు ఈరోజు చేశారంటే ఈరోజు కాబట్టి రేపైనా రిలీజ్ అవుద్ది. అలాగని చెప్పి రిలీజ్ అవ్వలేని సినిమాలు చేయడం అంటే అది మీకు ఇబ్బందే, సో మాకు ఇబ్బందే. కాబట్టి అంటే ఒక మంచి టీంలో అయితే నేను సెలెక్ట్ చేశాను ఈ 10 సినిమాలకు సంబంధించి. ఈ 10 సినిమాల్లోనే ఒక 7 సినిమాలు అయితే నేనే డైరెక్షన్ చేయబోతున్నాను. ఈ 7 సినిమాలు కూడా ఒక 7-8 సంవత్సరాలు కాదండి, కేవలం 3 నెలల్లోనే, ఓన్లీ 3 మంత్స్ కొడితే 90 డేస్లోనే 7 మూవీస్ అనేది నేను కంప్లీట్ చేస్తాను. దీని గురించి పూర్తిగా గ్రౌండ్ వర్క్ నేను చేసి ఉన్నాను. నాకు అదే విధంగా ఉండే టీములు దొరికినాయి. ఇంకా మీలో ఉన్న చాలామంది నాకు సపోర్ట్ కావాలి. ఇంకా 8వ మూవీ వచ్చేసరికి జీడి ప్రసాద్ గారని రండి సార్. సో జీడి ప్రసాద్ గారు, ఈయన మనకి 8వ మూవీ అయితే ఇప్పుడు మనం జీడి ప్రసాద్ గారికి ఇవ్వబోతున్నాను. సో ఈ జీడి ప్రసాద్ గారి గురించి మీకు చెప్పాలంటే ఇతను ఒక లీఫ్ పెయింటర్. ఇంకా మీకు షార్ట్ కట్లో చెప్పాలంటే లీవ్స్ ఉంటాయి కదా, ఒక మీరు చిన్నగా ఒక వేపాకు ఉందంటే వేపాకు మీద మీ ఫ్యామిలీ పిక్చర్ మొత్తం అంతా వేసేవగల టాలెంటెడ్ పర్సన్ అతని ప్రొఫెషన్ ఏంటంటే సో అది. అంతేకాకుండా అతనికి ఇప్పటి వరకు సీఎంల చేత అవ్వచ్చు, డిప్యూటీ సీఎంల చేత అవ్వచ్చు, మినిస్టర్ చేత అవ్వచ్చు, వీళ్ళందరి చేత కొన్ని 100 అవార్డులు గెలుచుకున్నారు ఆయన ఇప్పటి వరకు కూడా. ఈ అవార్డులు అనేది కూడా అవార్డు ఫంక్షన్స్ అనేవి పెట్టి డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం కాదండి, ఆయన కష్టంతో గెలుచుకున్నారు. ఒక్కసారి మీరు ఆయనతో ట్రావెల్ అయ్యారంటే ఆయన మైండ్ సెట్, ఆ ఇంటెన్షన్ అంతా కూడా మీకు అర్థం అవుద్ది. రాష్ట్ర స్థాయి అవార్డు నుంచి ఇప్పుడు దాకా మొత్తం ప్రతిదీ చేసుకుంటూ వచ్చారు. సుమారు ఒక 7-8 సంవత్సరాల నుంచి కూడా నాతోనే ట్రావెల్ అవుతూ ఉన్నారు. బట్ మనకు అప్పుడు కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. ఎందుకు కుదిరిందంటే ఇలాంటి టీంలు, మీ అండర్ లాంటి వాళ్ళందరూ నాకు సపోర్ట్ ఉండడం వల్ల ఇలాంటి కొత్త